రామప్ప దేవాలయం యునెస్కో గుర్తింపు పొందినటువంటి అత్యంత అద్భుతమైనటువంటి కాకతీయులు కట్టిన గుడి. ఈ గుడితో పాటు ఇప్పటికీ 20 ఉప ఆలయాలు ఉన్నట్టుగా గుర్తించారు. ఈ రామప్ప ఆలయంతో పాటు ఉప ఆలయాల కోసం నిర్మాణం చేసిన శైలి అప్పటి ఇంజనీరింగ్ వ్యవస్థ ఇప్పటికీ అబ్బురపరుస్తుంది. కాకతీయులు ఉపయోగించినటువంటి క్వారీస్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్దాం. అక్కడ ఆనాటి ఇలాంటి శిల్పాలు కావచ్చు, ఇలాంటి మండప ఆలయాల నిర్మాణం కోసం ఆ రాళ్లను ఏ విధంగా చెక్కారో చూద్దాం. రామప్ప ఆలయం నిర్మాణం జరిగిన పాలంపేట గ్రామ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి క్వారీస్ దగ్గరకు వచ్చాం. ఇక్కడనే రామప్ప ఆలయానికి సంబంధించినటువంటి నిర్మాణంకు ఉపయోగించినటువంటి గ్రానైట్ అంతా కూడా ఇక్కడి నుంచే కాకతీయులు తరలించారనేది తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు వీటన్నిటిని కూడా మనం పరిశీలించే ప్రయత్నం చేస్తాం. ఇక్కడి నుంచి చూస్తే దాదాపు ఈ గుట్ట పై వరకు ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా 1 కిలోమీటర్ మేర రామప్ప ఆలయానికి సంబంధించినటువంటి గ్రానైట్ తీసుకెళ్ళినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని క్వారీగా ఉపయోగించుకున్నారు అనే దాన్ని కూడా చెప్పడానికి కొన్ని ఆధారాలు కూడా కనిపిస్తున్నాయి. మనం రామప్ప దేవాలయానికి సంబంధించి 2 కలర్లో ఉన్నటువంటి స్టోన్స్ను ఉపయోగించారు. చూడొచ్చు, కొద్దిగా రెడ్, ఇది వైట్ కలర్. ఇదంతా కూడా ఇసుకతోడు కూడినటువంటి రాళ్ళు, శాండ్ గ్రానైట్గా చెప్తారు, స్టోన్గా. అప్పుడు ఆ రోజులలో ఎంత మేరకు రాయి అవసరం ఉంటుంది, ఎంత మేరకు బీమ్కు కావచ్చు, లేదా శిల్పం చేయడానికి కావచ్చు, లేదా స్తంభానికి తీసుకువెళ్ళడానికి కావచ్చు, వాటికి సంబంధించినటువంటి అనుభవాలన్నీ కూడా కనిపిస్తున్నాయి. ಮತ್ತೆ దీని మీద పరిశోధన చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. అసలు ఎట్లా తీసుకెళ్లారు, ఎట్లా ఈ రాళ్ళని నిజంగా రామప్ప దేవాలయం కావచ్చు, లేదా వాళ్ళ కోటలు వాటన్నిటికి ఉపయోగించారనేది ఎట్లా చెప్పగలుగుతాం? సో మనకి ఇప్పుడు రామప్ప టెంపుల్లో గమనిస్తే మనకి 3 రకాల స్టోన్స్ ఉంటాయండి. శాండ్ స్టోన్, బ్లాక్ బసాల్ట్, గ్రానైట్ ఉంది. సో శాండ్ స్టోన్ మనకి రామప్పలో ఏదైతే వాడారో అదే స్టోన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. దాదాపు ఇక్కడ నుంచి వెళ్ళి మనకి ఈ గుట్ట చివరి వరకు కూడా అక్కడక్కడ ఇట్లా కట్ చేసిన ఆనవాళ్ళు ఉంటాయి. గుట్ట పై వరకు కూడా కట్ చేసిన ఆనవాళ్ళు ఉన్నాయి. ఈ హోల్స్ ఉన్నాయి కదా మనకు, ఆ హోల్స్ కనిపించేటి ఏవైతే ఉన్నాయో వాళ్ళు 3 ఇంచెస్ నుంచి వెళ్ళి 6 ఇంచెస్ లెంత్లో హోల్స్ చేసి అందులో బ్యాంబూస్ పెట్టి అందులో వాటర్ పోసి అది ఉబ్బాక అవి కట్ చేసి వాళ్ళకి ఎంత సైజులో కావాలంటే మనకి ఇక్కడికి చూస్తే దాదాపు ఇక్కడ ఒక 3-4 ఫీట్స్ సైజు మనకి కట్ చేసిన స్టోన్ కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఇట్లా ఎన్ని క్వారీస్ ఉన్నాయి అంటే ఈ టెంపుల్ చుట్టూ కూడా వాళ్ళు ఉపయోగించినారు అని చెప్పడానికి? సో ఈ వానగుట్టకుంది, వరాల గుట్టకుంది. ఇక్కడ నుంచి వెళ్ళి మనకి రామంజపూర్ ఎండింగ్ వరకు ఇది దాదాపు ఒక 4-5 కిలోమీటర్స్ ఈ గుట్ట లెంత్ ఉంటుంది. సో రామప్పతో పాటు ఇక్కడ రామంజపూర్లో పంచకూట ఆలయానికి, గన్పూర్లో ఉన్న కోటగుర్ల ఆలయాలకు కూడా ఇదే రాయి వాడినట్టు మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ కూడా శిల్పాలు కావచ్చు, లేదా ఈ గ్రానైట్ తొలిచి తీసుకువెళ్లే విధానం కావచ్చు, వాటన్నిటిని కూడా తెలుసుకునే ప్రయత్నం చూద్దాం. కాకతీయులు ఉపయోగించినటువంటి క్వారీస్ దగ్గరే ఉన్నాం. మనం ఇక్కడి నుంచి చూస్తే ఈ వరాల గుట్ట కావచ్చు, అవతలపుకున్న రామాంజపురం గుట్ట కావచ్చు, తర్వాత ఇట్లా ఒక 3-4 రకాల గుట్టలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు సేమ్ కనిపిస్తుంటాయి. ఈ రాళ్ళనే కాకతీయులు కోటలు కావచ్చు, లేదా ఇలాంటి టెంపుల్స్ నిర్మాణం కోసం ఉపయోగించుకున్నారనే తెలుస్తుంది. ఇట్లనే వెళ్తున్న కొద్దీ మనం కిలోమీటర్ల కొద్దీ కూడా కాకతీయులు ఇక్కడి నుంచి ఉన్నటువంటి గ్రానైట్ తరలించడానికి చేసుకున్నటువంటి ఏర్పాట్లు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి గ్రానైట్ కటింగ్ చేసినటువంటి ఆనవాళ్ళు కావచ్చు, కొన్ని చోట్ల అప్పుడు చెక్కినటువంటి కొన్ని విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి. ఆ విగ్రహాలను ఏదైనా చిన్న లోపం ఉంటే వాటిని ఇక్కడే వదిలిపెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. అందుకనే అలాంటి విగ్రహాలు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల సగం సగం చెక్కినటువంటి విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి. చాలా వరకు ఇదొక శిల్పాలకు సంబంధించినటువంటి ఒక పరిశ్రమగా ఈ ప్రాంతం అంతా కూడా గ్రానైట్ పరిశ్రమగా కూడా ఇది కాకతీయుల కాలంలో వర్ధిల్లినట్టుగా చాలా స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి ఆనవాళ్ళన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇలా గుట్టపైకి వెళ్ళే కొద్దీ మనకు ఇదే విధమైనటువంటి ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ఏ నిర్మాణం తీసుకున్నప్పటికీ కూడా పెద్ద పెద్ద రాళ్లను వాళ్ళు జీవం ఉట్టిపడే విధమైనటువంటి శిల్పాలు చెక్కేవారు. దానికి చూడొచ్చు, ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ గుట్ట కూడా దానికి ఉపయోగించినటువంటి గుట్టనే, ఇక్కడ గ్రానైట్నే కాకతీయులు తీసుకువెళ్ళారు. అయితే ఈ చుట్టుపక్కల చాలా గుట్టలు ఉన్నాయి, కానీ 2-3 గుట్టలు మాత్రమే కాకతీయులు ఈ గ్రానైట్ను ఉపయోగించారని తెలుస్తుంది. అందులో ఇది వానగుట్టగా ఉంటున్నాం.
అటుపక్కకు చూస్తే మనకు ఎదురుగా వరాల గుట్టు ఉంటుంది. ఇది ఒక 4-5 కిలోమీటర్ల వరకు విస్తరించినటువంటి రామానుజపురం వరకు కూడా ఈ గుట్టు ఉంటుంది. ఏ విధంగా తీసుకువెళ్లారనేది కూడా చాలా అబ్బురపరమైనటువంటి అంశమే చెప్పుకోవచ్చు. మనం కటింగ్ చేసినటువంటి వాళ్ళు కావచ్చు, తర్వాత ఈ గ్రానైట్ ఇక్కడి నుంచి తీసుకువెళ్లే టైంలో తీసుకొచ్చినటువంటి కటింగ్స్ ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఎక్కడ కూడా వాళ్ళకు అనుకున్న సైజు వచ్చే విధంగానే ఈ కటింగ్ అంతా కూడా చేసినట్టుగా స్పష్టమవుతుంది. ఇక్కడి నుంచి మాత్రమే ఆ టెంపుల్స్ నిర్మాణం ఎక్కడ ఉంటుందో అక్కడ వరకు తీసుకువెళ్ళి అక్కడ మాత్రమే వాళ్ళు బీమ్స్గా చెక్కడం కావచ్చు, శిల్పాలు చెక్కడం కావచ్చు, ఇవన్నీ కూడా శిల్పులు చేశారనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మనం గుట్ట పైభాగం వరకు చేరుకున్నాం. మరి ఇలాంటి గుట్టలనే ఎందుకు ఎంచుకున్నారు? దీని మీద అనేక రకాలైనటువంటి పరిశోధనలు జరిగాయి. అసలు ఇట్లాంటి పరిశోధనలు ఏం తెలుస్తుంది అనేది కూడా తెలుసుకున్నాం. ఏంటి అసలు కాకతీయులు తమ నిర్మాణం కోసం ఈ గ్రానైట్ని ఎందుకు ఉపయోగించారు అనుకుంటున్నారు? అంటే వీళ్ళు టెంపుల్స్ ఎక్కడైతే కడితే అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వనరులు ఉపయోగించుకోవడానికి, ఎక్కడైతే ఆ మెటీరియల్ అయితే టెంపుల్ కట్టడానికి దొరుకుతుందో ఆ గుట్టలనే ఉపయోగించారు ఎక్కడైనా. కాకతీయ సామ్రాజ్యంలో వీళ్ళు ఎక్కడ కట్టినా కూడా ఈ ఫారెస్ట్, ఈ ములుగు ఏరియా అంతా కూడా రెడ్ సాయిల్ ఉంటుంది. సో మీకు అంతా స్టోన్ కూడా అంతా శాండ్ స్టోన్ ఎక్కువ దొరుకుతుంది. ఇది గోదావరి పరివాహ ప్రాంతం. ఈ గుట్టలన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. మనకు వరంగల్ సైడ్, అటు కరీంనగర్ సైడ్ అయితే మొత్తం బ్లాక్ గ్రానైట్, ఆ గుట్టలు చాలా గట్టిగా ఉంటాయి. సో ఇక్కడున్న ఈ గుట్టల దారి నుంచే దగ్గరున్న కాబట్టి ఇక్కడ రాయిని యూజ్ చేశారు. మళ్ళీ ఈ రాయి ఎట్లా ఉంటుంది అంటే బ్రిక్ లాగా ఉంటుంది. మనం ఇది స్టోనే కానీ బ్రిక్ స్టోన్ అంటారు. మనం ఇటుక అయితే ఎలా తయారు చేస్తామో ఆ ఇటుక ఎట్లా ఉంటుందో ఈ స్టోన్ కూడా అట్లే ఉంటుంది. అంటే దీన్ని కొంచెం రఫ్ చేయడానికి కానీ ఏదైనా కారు చేయడానికి కానీ కొంచెం ఈజీగా ఉంటుంది. అంటే హార్డ్ ఉండదు కాబట్టి ఎట్లయినా మోల్డ్ చేయొచ్చు. సో వీళ్ళు ఏదైనా ఒక పిల్లర్ కానీ, బీమ్ కానీ, కాంపౌండ్ కానీ, ఆ రూఫ్కు సంబంధించినవి కానీ ఏదైనా తీసుకోవాలంటే ఒక 10 feet వెడల్పు తీసుకొని 2 feet 5 feet తీసుకుంటే దాని ఒక 2.5 feet ఒక బీమ్ తయారు చేయొచ్చు. ఎందుకంటే అంతా కట్ చేసి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ పెట్టి అప్పుడు ఐరన్ని ఉపయోగించారు. ఈ ఏరియాలంతా కూడా ఐరన్ ఓర్ ఉండేది. యాక్చువల్గా ఇంట్లో కూడా ఐరన్ ఉంటుంది. సో ఐరన్ కూడా ఉపయోగించారు టెంపుల్ బీమ్స్ మధ్యలో కూడా మీరు ఈ కాకతీయులలో. సో అందుకని ఈ స్టోన్ని అట్లా ఈజీగా కొంచెం కారు చేయడానికి, ఆ కాంపౌండ్ వాల్ కట్టడానికి కూడా ఈ స్టోన్ వాడారు. ఇక్కడ మొత్తం కూడా మీరు ఎక్కడ చూసినా కూడా ఎక్కువ ఇలాంటి కలర్ స్టోనే దొరుకుతుంది. మామూలుగా రాయి అయితేనే చాలా వెయిట్ ఉంటుంది. ఈ రాయి వెయిట్ కూడా చాలా తక్కువగా ఉంది. ఇంత వెయిట్ తక్కువగా ఉంది, తర్వాత రకరకాల కలర్స్లలో కనిపిస్తుంది. ఎట్లా అసలు? అంటే ఇది జనరల్గా భూమి ఏర్పడ్డప్పుడు, గుట్టలు ఏర్పడ్డప్పుడు జియాలజికల్ ఫార్మేషన్ ఆ పర్టికులర్ ఏరియాల సాయిల్ ఎట్లా ఉంటుందో ఆ రకంగా ఏర్పడ్డ రాళ్ళే ఇవి నేచురల్గా. ఈ రాయిని ఉపయోగించారు కాబట్టి మీకు ఎక్కడ చూసినా ఇటు సైడ్ కట్టిన ములుగు ఏరియాల టెంపుల్స్ అన్నీ కూడా ఇదే కలర్ ఉంటాయి. మీరు రామాంజపురం చూసినా, గణపురం చూసుకున్నా, రెడ్డిగుడి చూసినా కూడా, ఇక్కడ జాకారం టెంపుల్ చూసినా, రామప్ప చూసినా, రామప్పలో ఉన్న ఒక 20-30 ఉపాలయాలు చూసినా అంతా ఇదే కలర్ స్టోన్ ఉన్నది. మీరు అక్కడ విగ్రహాలు చూస్తే కనుక మల్టీ కలర్లో కనబడతాయి. మా అందరేమో పెయింట్ వేసి అనుకుంటారు కొందరు పల్లగొట్టి కూడా చూశారు. అంటే రాయి ఇట్ సెల్ఫ్ మనకు దొరికింది అట్లాంటి రాయి కాబట్టి ఆ రాయిలో చెక్కడం వల్ల అది మల్టీ కలర్గా, అది కొంచెం తెలివి ఉపయోగించి అలాంటి రాయిని ఆ విగ్రహాన్ని చెక్కి అక్కడ పెట్టారు. ఇంకా మరికొన్ని టెంపుల్స్ అన్నిటి నిర్మాణం కాకతీయులు ఈ గ్రానైట్ ఉపయోగించారనేది చారిత్రకారులు చెప్తున్నారు. అలాంటి టెంపుల్స్ కూడా వెళ్దాం. అక్కడ టెంపుల్లో ఉన్నటువంటి నిజంగా ఇదే రాయి అక్కడ ఉపయోగించారా, ఇక్కడ మనం చూపెట్టినటువంటి స్టోన్స్కి సంబంధించినటువంటి ఆనవాళ్ళు అక్కడ ఎలా విధంగా ఉన్నాయి, అక్కడ చరిత్రకారులు ఏం చెప్తున్నారో కూడా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంలోని ఉపాలయాల్లో ఉన్నాం. ఈ ఉపాలయాలకు సంబంధించిన దాంట్లో అత్యంత ప్రసిద్ధిగాంచింది ఈ గోలగుడి. ఈ గుడి కూడా రామప్ప ఆలయాన్ని పోలే ఉంటుందని చెప్పచ్చు. ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడా రామప్ప దేవాలయ ప్రధాన ఆలయం ఏ విధంగా నిర్మించారో అదే రాతితోటి ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణం కూడా జరిగింది. దానికి సంబంధించినటువంటి మండపం కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలను కూడా చూడవచ్చు. అయితే రామప్ప దేవాలయం సంబంధించి కూడా త్రికుటాలయం ఏ విధంగా ఉంటుందో సేమ్ టైంలో ఇక్కడ కూడా త్రికుటాలయం కనిపిస్తుంది. ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క డిజైన్ నిర్వహించారు. ఇక్కడ స్వామివారికి కళ్యాణం కావచ్చు, లేదా నృత్య ప్రదర్శనల ద్వారా కూడా పూజలు నిర్వహించేవారని చెప్తారు. దానికి తగ్గట్టుగా ఆ భంగిమలన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. అప్పటి ఉన్నటువంటి వాయిద్యాలు కావచ్చు ఏ విధంగా ఉండేది, తర్వాత అప్పుడు ఉన్నటువంటి సంస్కృతి ఏ విధంగా ఉండేది, తర్వాత అప్పుడు ఉన్నటువంటి నృత్య కళ ఏ విధంగా ఉండేది, వాటన్నిటినీ కూడా ప్రతిబింబించే విధంగా కూడా ఈ శిల్పాలన్నీ చెక్కించారు. ప్రస్తుతం స్తంభాలకు సంబంధించి కూడా చూడొచ్చు. ప్రతి స్తంభంకు ఒక్కొక్క ప్రత్యేకత కనిపిస్తుంది. ఈ రాళ్ళన్నీ కూడా సమీపంలో ఉన్నటువంటి గుట్టల మీద నుంచే తీసుకొచ్చారనేది చెప్తున్నారు. ఇక్కడ స్థానికులను వాళ్ళతో మాట్లాడదాం. ఈ రాళ్ళన్నీ ఈ దగ్గరలోనే తీసుకొచ్చారని చెప్తున్నారు. ఎట్లా? ఈ గుడికి ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కడెక్కడ తయారు చేసి రాయాలి, ఆ పైన మొత్తం వాళ్ళు చెక్కిన రాళ్ళన్నీ అక్కడ పైన కనబడతాయి. ఈ స్టోన్ గుడికి వాడినాయని.
ఎన్ని రకాల కలర్స్ తోటి రాళ్ళు ఉన్నాయన్న ఇక్కడ? ఈడ 3 కలర్స్ అయితే పైన తెల్లగా, కొంచెం రెడ్ కలర్ లాగా, ఒక వైట్, 3 కలర్లు పైన కొండల మీదకి ఎక్కితే ఆ పైన కనబడతాయి మాకు ఎప్పుడు మేము పైకి ఎక్కినా కూడా. ఇవంతా కూడా అక్కడ తయారు చేసి ఇక్కడ తీసుకొచ్చింది అనుకుంటారు. అంటే మీ వాళ్ళు ఏమని చెప్తారు ఇక్కడ? ఆ పైన ఒక పెద్ద గుండు లాంటిది ఉంటుంది, దాని అవతల స్టోన్ చెక్కి ఉన్నది. మరి దాని మీదకి వెళ్ళి పైకి ఎట్లా వచ్చింది అని అడిగితే వాళ్ళు ఇది ఏనుగులతోని పైన ఏదో స్టోన్స్ అదే ఇసుక లాంటిది వేసి దానిపైన నుండి పైకి పట్టుకొచ్చేది అని చెప్తారు వాళ్ళు. అప్పటి వాళ్ళు చెప్పేది మా తాతలు. రామప్ప కావచ్చు, లేదా ఉపాలయాలు, తర్వాత కాకతీయులు కట్టించినటువంటి అనేక ఆలయాలకు సంబంధించినటువంటి ఇంత పెద్ద పెద్ద ఆలయాల నిర్మాణం కోసం క్వారీస్ ఎక్కడి నుంచి ఉండేవి, ఈ రాళ్ళన్నింటినీ కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, వాటిని అక్కడనే శిల్పులు చెక్కిన తర్వాత పరిశ్రమగా ఏర్పాటు చేసుకుని అవన్నీ ఇక్కడికి తీసుకొచ్చారా, లేదా ఆ రాళ్ళను ఇక్కడికి తీసుకొచ్చి చెక్కారా, ఇలా అనేక రకాలైనటువంటి చర్చ కూడా చాలా మందిలో తెలుసుకోవాలనే ఆసక్తి కూడా ఉంటుంది. అసలు ఈ రాళ్ళను ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాకతీయుల కాలంలో రామప్ప పరిసర ప్రాంతాలంతా కూడా శిల్ప పరిశ్రమ నడిచిందా అన్నంతగా ఇక్కడ కనిపిస్తుంటుంది. రాళ్ళనే వెన్నముద్దలుగా మార్చి జీవం ఉట్టిపడే విధంగా కూడా ఆనాటి శిల్పులు ఈ ఆలయాల నిర్మాణం కోసం కృషి చేశారనేది చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పచ్చు. వీటన్నిటిని కూడా చూస్తే ఆనాటి జీవన వైవిధ్యం కావచ్చు, ఆనాటి పరిపాలన ఏ విధంగా ఉంది అనే దానికి గుర్తుగా కనిపిస్తుంటాయి. అప్పుడు ఉన్నటువంటి శిల్ప సౌందర్యాన్ని మనం ఒకసారి వీక్షించవచ్చు. ఇక్కడ చిన్నగా ఇక్కడ చూస్తే ఇక్కడ చుట్టూ డెకరేషన్గా పూలకు సంబంధించినటువంటిది మనం ఎక్కువ చేస్తాం. ఆ పూలకు సంబంధించినటువంటి డెకరేషన్ చుట్టూ కూడా కనిపిస్తుంది. సేమ్ టైంలో మళ్ళీ ఇక్కడ రెండు పిల్లర్లు ఉన్నాయి. ఇక్కడ 3 రాజ కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళ విగ్రహాలు ఉన్నట్టుగా స్వాగతం పలుకుతున్నట్టుగా ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి 3 పిల్లర్లు కనిపిస్తున్నాయి. తర్వాత ఇక్కడ చూస్తే 3 నృత్య భంగిమలో ఉన్నటువంటి 3 విగ్రహాలు కనిపిస్తున్నాయి. కానీ మనం కింద చూస్తే కేవలం 3 ఉన్నారు, కింద 4 కాళ్ళు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏ ఒక్కరిని చూసినా ఇట్లా చూస్తే 2 కాళ్ళు వాళ్ళే అన్నట్టు కనిపిస్తాయి. ఈ 2 చూస్తే ఇప్పుడు ఈ విగ్రహానికి సంబంధించినటువంటి 2 కాళ్ళు లాగానే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ చూస్తే ఈ విగ్రహం ఒక్కదానిగా చూస్తే ఈ 2 కాళ్ళు కూడా ఈ విగ్రహానికి సంబంధించినటువంటి దానిగానే కనిపిస్తున్నాయి. అంటే ఇవంతా కూడా చూస్తే అప్పటి శిల్పాలను చెక్కేయడంలో వాళ్ళ నైపుణ్యాన్ని, వాళ్ళ కళను ఎంత అద్భుతంగా ఉందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సేమ్ టైంలో ఇక్కడికి వస్తే మల్ల యుద్ధం, అంటే అప్పుడు ఉన్నటువంటి వాటిలలో మల్ల యుద్ధానికి అత్యంత ప్రాధాన్యత ఉండేది. మల్ల యుద్ధ వీరులు ఉండేవాళ్ళని చెప్తున్నారు. మల్ల యుద్ధానికి సంబంధించినటువంటి విగ్రహాలు కూడా మనకి ఇక్కడ వస్తున్నాయి. మల్ల యుద్ధం ఏ విధంగా చేస్తారో ఆ భంగిమలో ఉన్నటువంటి విగ్రహాన్ని కూడా ఇక్కడ ఇచ్చారు. ఆ తర్వాత 3 మళ్ళీ స్తంభాలను ఇచ్చారు. ఆ తర్వాత రాణులకు సంబంధించినటువంటి, అంటే అలంకార ప్రియులు మహిళలు అంటారు, అందుకు సంబంధించిన చూస్తాం. ఇప్పుడు మనం డ్రెస్సింగ్ టేబుల్ కావచ్చు, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఆ రోజులలోనే ఈ డ్రెస్సింగ్ టేబుల్ ఉపయోగించారు. ఇక్కడ మిర్రర్కి సంబంధించినటువంటిది కూడా కనిపిస్తుంది. ఈ మిర్రర్లో చూస్తూ తిలకాన్ని, బొట్టును పెట్టుకుంటున్నటువంటి మహిళకు సంబంధించినటువంటి దృశ్యాన్ని 2 చెలికత్తలకు సంబంధించి కావచ్చు, వీటిని ఆ రోజులలోనే ఇంత సౌందర్యానికి సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా ఉపయోగించారు అనేది ఆ శిల్పాలలో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే అమ్మవారికి సంబంధించినటువంటి రకరకాల అలంకారంలో ఉన్నటువంటి అమ్మవారి ప్రతిరూపాలన్నింటినీ కూడా మరో లైన్లో వీటన్నింటినీ కూడా నిర్మాణం చేశారు. అంటే ఒక్కొక్క నిర్మాణానికి సంబంధించినటువంటి విశిష్టత కావచ్చు, నైపుణ్యత ఇవన్నీ కూడా ఉంది. అయితే వీటన్నిటికీ మాత్రం ఈ ఆలయాల నిర్మాణాన్ని అన్నిటికీ కూడా దగ్గరలో ఉన్నటువంటి గ్రానైట్స్ గుండలు ఏవైతే మనం చూసామో ఆ గుట్టల దగ్గర నుంచే రాళ్ళన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఈ అద్భుతమైనటువంటి జీవం ఉట్టిపడే విధంగా ఈ టెంపుల్స్ల నిర్మాణం చేశారనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. రామపాలయంకి సంబంధించినటువంటి గ్రానైట్ ఎట్లా ఉందో సేమ్ అదే గ్రానైట్ ఇప్పుడు మనం రామప్ప చెరువు దగ్గర ఉన్నటువంటి ఆలయంలో కూడా సేమ్ అదే గ్రానైట్ ఉపయోగించారు. ఈ టెంపుల్స్ అన్నిటికీ ఉన్నటువంటి రాళ్ళు కావచ్చు, ఇదంతా కూడా మనం గైడ్ ఉన్నారు వాళ్ళతో కూడా అంటే ఈ స్టోన్ అంతా కూడా ఎక్కడది అనుకుంటుంది? మనకి శాండ్ స్టోన్ అంతా కూడా లోకల్దే. మనకు బ్లాక్ స్టోన్ వచ్చేమో మనకి వరంగల్, ఖమ్మం ఏరియా నుంచి తీసుకొచ్చారు. మనకంటే నందీశ్వరుడు, శివలింగం, పక్కన ఉపాలయాల్లో ఇక్కడ విష్ణుమూర్తి విగ్రహం కూడా మనం చూస్తే అది బ్లాక్ బసాల్ట్ మీద కనిపిస్తుంది. రామపాలయం ఎట్లుందో ఇది కూడా అట్లే ఉంది. ఒక్కొక్క ఆలయం ఎందుకని ఇది సేమ్ ఉండదు? సో కాకతీయులు దాదాపు 15,000 పైన టెంపుల్ నిర్మాణం చేశారు. అందులో దాదాపు అన్ని సిమిలర్ ఆర్కిటెక్చర్ ఉంటాయి. అందులో మనకి ఈ టెంపుల్ వచ్చి ఎగ్జాక్ట్గా మనకు రామప్ప టెంపుల్ ఏ మోడల్లో ఉంటుందో
అదే మోడల్లో మనకి ఇది టెంపుల్ కట్టారు. ఇది శివాలయమే. దీన్నే లోకల్గా కళ్యాణ మండపం అని పిలుస్తారు. ఇంత యునెస్కో గుర్తింపు పొందినటువంటి రామప్ప దేవాలయంకు సంబంధించినటువంటి శిల్పాలు కావచ్చు, లేదా ఇక్కడ ఉన్నటువంటి ఆలయ నిర్మాణానికి ఉపయోగించినటువంటి గ్రానైట్ అంతా కూడా 3 గుట్టల నుంచి తీసుకొచ్చారనేది పరిశోధకుల చేసినటువంటి పరిశోధనల ద్వారా ఇదంతా కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ దశరథ్తో కృష్ణమోహన్, V6 న్యూస్, రామప్ప దేవాలయం నుంచి.